గుడ్ మార్నింగ్. సో ఈ రోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతం అనమాట. అందరికి వెరీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. సో ఈ వరలక్ష్మి వ్రతంతో జనరల్ గా ఫెస్టివల్స్ అన్ని స్టార్ట్ అవుతాయి కదా, గణేష్ చతుర్థి అండ్ ఆల్. సో ఐ హోప్ ఇయర్ అంతా మంచిగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలి, సెలబ్రేషన్స్ అవ్వాలి అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఇది మార్నింగ్ అనమాట. సో విల్ గెట్ రెడీ ఫర్ కుకింగ్ ప్రాసెస్. నార్మల్ గా ప్రసాదం అవి చేస్తాం కదా, సో అది కూడా నేను మీకు చూపిస్తాను వ్లాగ్ లో. సో వ్లాగ్ కంటిన్యూ చేసేయండి. సో ఫస్ట్ అయితే మార్నింగ్ ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఇది కూడా ఒక న్యూ టాప్, ఎల్లో కలర్లో మంచిగా యోగ్ పార్ట్లో వర్క్ వచ్చిందనమాట. నేను జనరల్ బజార్లో పర్చేస్ చేశాను, రీసెంట్గా వ్లాగ్స్ కూడా చేశాను, చెక్అవుట్ చేయండి. సో మనం ఇప్పుడు ఫస్ట్ ప్రసాదం అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మన లిస్ట్లో ఉన్న ప్రసాదాలు ఏంటంటే ఇవి వచ్చేసి గుగ్గులు అనమాట. మీరేమంటారు, శనగలు అంటారా అన్నది నాకైతే తెలీదు, మేమైతే గుగ్గులు అంటాము. సో అవి కొంచెం సపరేట్గా తీసి పెట్టాము, నార్మల్గా వాయనం ఇస్తారు కదా దానికోసము. అండ్ కొన్ని వచ్చేసి ఉడకబెట్టాము ప్రసాదం కోసం. అండ్ ఇది వచ్చేసి వడాకి ప్రిపరేషన్ అనమాట. పచ్చిమిర్చి అండ్ మనం నైటే ఈ ఉద్దిపప్పు సోక్ చేసి పెట్టేసుకున్నాము. సో మా ప్రసాదాల్లో ఫస్ట్ ఒకటి గుగ్గుళ్ళు బాయిల్డ్ అంటే అండ్ మసాలా తోట అనమాట. అండ్ సెకండ్ ఈ వడ, కొంచెం మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాను. కంప్లీట్ ప్రాసెస్ అని నేను చెప్పలేను, బట్ హియర్ అండ్ దేర్ చెప్తూ ఉంటాను ఏం చేస్తున్నాము ఏంటి అనేసి. సో ఇదైతే ఇలా అయిపోయిందనమాట. మిక్సీ యాడ్ చేసేసి ఇలా కొత్తిమీర యాడ్ చేసి దీన్ని పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఇది మనం ప్రసాదం పెట్టే టైంలోనే ఫ్రై చేస్తాను, ఆరెల్స్ చల్లగా ఇలా మెత్తగా అయిపోతాయి కదా అందుకనేసి. సో మంచిగా కొత్తిమీర కడిగేసి దీంట్లో యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేస్తాం అనమాట కొత్తిమీర. కరివేపాకు కూడా యాడ్ చేశాను, కరివేపాకు కొంచెం తక్కువ బట్ కొత్తిమీర కొంచెం ఎక్కువ. సో దాన్ని అలా యాడ్ చేసేసి మనం ఇప్పుడు పక్కన పెట్టేస్తాం అనమాట. సో మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది, ఎలా చేసుకున్నారు, అసలు ఏమేమి ప్రసాదాలు చేశారు, మీరు ఇలానే చేస్తారా ఆరెల్స్ అంటే ఓన్లీ వన్ ప్రసాదం పెట్టి తర్వాత మహానైవేద్యం అలా పెడతారా అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ నేను యాడ్ చేసింది వచ్చేసి బియ్యం పిండి అనమాట. జనరల్గా అందరూ ఉద్దిపప్పుతో పాటు కొంచెం బియ్యం నానబెట్టి యాడ్ చేస్తారు, బట్ ఈ టెక్నిక్ ఏంటంటే ఉద్దిపప్పు ఒక్కటే వేస్తాం మేము, తర్వాత ఇట్లా బియ్యం పిండి మనం నార్మల్గా పొడి బియ్యం పిండి కొట్టిస్తాం కదా ఏదైనా సర్వపిండికి, అలా అది నేను పైన యాడ్ చేస్తాను అనమాట. అది క్రిస్పీనెస్ వస్తుంది. అండ్ మనకి మిక్సీ చేసేటప్పుడు కొంచెం పిండి లూజ్ అయినా కూడా ఈ బియ్యం పిండి యాడ్ చేయడంతో కొంచెం బాగా గట్టిగా అయిపోతుంది అనమాట. సో దట్ మనకి వడకి ఈజీగా వస్తుంది. మంచిగా బీట్ చేయాలి సో దట్ మంచిగా ఎయిర్ బబుల్స్ అలా ఫామ్ అవుతాయి కదా లోపల, బాగుంటుంది. సో ఇది నేను ఫస్ట్ చేశాను, తర్వాత ఫ్రీజ్లో పెట్టేశాను అనమాట. సో దట్ మంచిగా వస్తుంది ఫ్రీజ్లోంచి తీసి వేస్తే. ఆ తర్వాత ఇది వచ్చేసి చింతపండు పులిహోరకి. సో ఇది మన థర్డ్ ప్రసాదం అనమాట. ఇలా మార్నింగే ఫస్ట్ నానబెట్టేసాను ఇది కూడా. సో దీన్ని ఇలా స్టీవ్ చేస్తున్నాను సో దట్ మంచిగా వచ్చేస్తుంది. మనం చేతితో పల్ప్ తీస్తే అంత థిక్గా రాదనమాట. సో నేను దీంట్లోంచి కొంచెం థిక్గా తీయడానికి ట్రై చేశాను. అండ్ తర్వాత వాటర్ యాడ్ చేశాను అనమాట పైనుంచి, బాగా నీట్గా వచ్చేస్తుంది. సో మేమైతే ఈరోజు చింతపండు పులిహోర చేస్తున్నాము. నా ఫేవరెట్ చింతపండు పులిహోర, బట్ దీస్ డేస్ ఎందుకో అంతగా నచ్చట్లేదు. సో బ్యాక్ ఇన్ డేస్లో అయితే పులిహోర చాలా చాలా తినేదాన్ని, చాలా ఇష్టంగా కూడా. సో ఫైనలీ చాలా డేస్ అయింది, ఈ మధ్య ఎక్కువ మ్యాంగో అండ్ లెమన్ పులిహోరనే అవుతుంది. అందుకే ఈరోజు టామరిన్ పులిహోరకు వచ్చేసామన్నమాట. సో అది మొత్తం ఇలా స్టీవ్ చేసేసి ఇలా రసం అయితే తీసేసాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే బాగా బాయిల్ అయ్యి థిక్ అవుతుంది కదా. సో దాన్ని ఇలా ఒక
బౌల్లో తీసుకొని దానికి పచ్చిమిర్చి యాడ్ చేసేసి ఇలా బాయిలింగ్కి పెట్టాను. కొంచెం పసుపు అండ్ బెల్లం అనమాట. బెల్లం వచ్చేసి అన్ని టేస్ట్స్ని మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది. ఇది ఆర్గానిక్ బెల్లం పౌడర్ దొరుకుతుంది కదా మనకి, అది యాడ్ చేశాను. కావాలంటే నార్మల్గా షుగర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, మీకు ఏ రకమైన స్వీట్ ఇష్టము అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఇదైతే ఫస్ట్ బాయిలింగ్కి పెట్టేసాం కదా, టైం పడుతుంది బాగా ఇది బాయిల్ అవ్వడానికి. వాటర్ యాడ్ చేసాం కదా, సో దాన్ని అలా పచ్చిమిర్చి చేసి వదిలేద్దాము. నెక్స్ట్ చూద్దాం, అక్కడ ఉడుకుతుంది కదా. అండ్ ఇది ఇంకొక ప్రసాదంకి ప్రిపరేషన్ అనమాట. ఐ థింక్ ఇది పెరుగన్నంకి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నేను. సో పెరుగన్నం, దద్దోజనం, వాట్ ఎవర్. సో దానికోసం అనేసి పోపు పెట్టేసి మంచిగా పెరుగన్నం యాడ్ చేసేద్దాం. సో ఇది మన 4th ప్రసాదము. ఫస్ట్ గుగ్గుళ్ళు, వడ, పులిహోర అండ్ పెరుగన్నం అన్నమాట. అండ్ ఇంకొక ప్రసాదం వచ్చేసి స్వీట్, అది మనం లాస్ట్లో చేద్దాము. కొంచెం ఇవన్నీ అయిపోయిన తర్వాత మంచిగా ప్రశాంతంగా చేస్తే బాగా వచ్చింది కదా స్వీట్. సో దాన్ని లాస్ట్కి పెట్టేశాను అనమాట. సో దట్ మంచిగా కాన్సన్ట్రేట్ చేసి చేయొచ్చు, లేదంటే ఏదైనా మాడిపోయే ఛాన్స్ ఉంటాయి కదా, సేమియా కానీ రవ్వ కానీ అలా, అందుకనేసి. సో ఇక్కడైతే మన పెరుగన్నం ప్రిపరేషన్స్ అవుతుంది. నార్మల్గా పోపు పెట్టేసి మేము ఆనియన్స్ అవేమి యాడ్ చేయము, జస్ట్ చిల్లీస్, పోపు గింజలు, కరివేపాకు యాడ్ చేశాను. కొత్తిమీర నేను రైస్లో అయినా యాడ్ చేస్తాను, పోపులో అయినా వేసేస్తాను. ఇఫ్ పోపులో వేయాలంటే స్టవ్ ఆఫ్ చేసి వేయండి, ఆరెల్స్ కొంచెం బాగా స్ట్రింక్ అయిపోయినట్లు అవుతుంది కొత్తిమీర లీవ్స్. సో నేను ఇప్పుడు చేసిన ప్రసాదాల్లో మీకు ఏది ఇష్టము, ఏ ప్రసాదం మీరు ఇష్టంగా తింటారు అన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో మీరు ఎన్ని రకాల ప్రసాదాలు చేశారు, 8, 9 ఆరెల్స్ 5 అన్నది కూడా చెప్పండి. సో ఇందాక మనం వాటర్ అండ్ పచ్చిమిర్చి వేసి ఇది పెట్టాం కదా స్టవ్ మీద, అది కొంచెం చెక్ చేసేసాను. ఆ తర్వాత ఇందాక మనం పోపు పెట్టుకున్నాం కదా పెరుగన్నంకి, అది ఈ కొంచెం రైస్ నేను చల్లార్చుకున్నాను, దాంట్లో ఈ పోపు యాడ్ చేసేస్తున్నాను అన్నమాట. అండ్ యా, మీ ప్రాసెస్ కూడా మ్యాక్సిమం ఇలానే ఉంటుందా? నేనైతే ఆయిల్ చాలా చాలా తక్కువ వేస్తాను, జస్ట్ పోపు కొంచెం అలా వేగడానికే వేస్తాను అనమాట. మంచిగా ఇలా పెరుగు వేసేసి మిక్స్ చేసేస్తే బాగుంటుంది. ఫస్ట్ టైం మిక్స్ చేసి పెట్టుకొని తర్వాత పోపు పైన వేసేస్తామన్నమాట. ఎలా అయినా ఒకటే. అండ్ సాల్ట్ మంచిగా వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇఫ్ ట్రావెల్ చేస్తున్నారు అంటే ఇది తీసుకొని మిల్క్ కొంచెం పెరుగు వేసి కలిపితే అన్నం బాగా తోడుకుంటుంది అనమాట. బట్ నేనైతే ఇక్కడ వాటరే యాడ్ చేస్తున్నాను, నాకైతే కొంచెం చల్లగా అలా ఉండటం ఇష్టము, అందుకే పాలు కన్నా వాటరే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అండ్ వాటర్తో డిఫరెంట్ టేస్ట్, పాలతో కూడా డిఫరెంట్ టేస్ట్ అనమాట. సో అది మనం పెరుగన్నం కూడా రెడీ అయిపోయింది. అండ్ పెరుగన్నం ఈజ్ మై ఫేవరెట్. పెరుగన్నం, పులిహోర అన్నీ నా ఫేవరెటే. సో అలా అనమాట. అండ్ ఇందాక మనం గుగ్గులు చూపించా కదా నానబెట్టింది, అది విజిల్ పెట్టాను. మనకి ఆల్మోస్ట్ 7 to 8 విజిల్స్ రావాలి, మంచిగా మెత్తగా అయిపోతుంది. కొంచెం ఇలా వాటర్ మిగిలి ఉంటుంది కదా, దాంట్లో చోలే మసాలా అండ్ మనకి ఉప్పు, కారం, ధనియాల పొడి అవి యాడ్ చేస్తే మంచిగా ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు ఉంచామనుకోండి, మంచిగా మసాలా అవుతుంది. సో అది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇది మన చింతపండు పులుసు ఇంతవరకు అయితే రెడీ అవుతుంది. సో దానికోసమే పోపు పెడుతున్నాను. పల్లీలు అయితే ఫస్ట్ వేయించి పక్కకు తీసుకున్నాను, మంచిగా ఎండుమిర్చి అండ్ పోపు దినుసులన్నీ యాడ్ చేసేస్తాను అనమాట దీంట్లో. అది మంచిగా థిక్ అయిపోయింది కదా పులిహోర పేస్ట్, ఆ పులిహోర పేస్ట్లో ఇది వేసేస్తాను అనమాట ఈ పోపు. సో మన పులిహోర పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇది కావాలంటే మనం ఫ్రిడ్జ్లో కూడా అలానే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు, ఎన్ని డేస్ అయినా. ఆల్మోస్ట్ 6 months వరకు కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట, ఫ్రెష్గానే. కావాల్సి వస్తే ఇలా చింతపండు పుల్ల సపరేట్గా పెట్టేసుకొని కావాల్సి వచ్చిన పోపు పెట్టుకున్న బాగుంటుంది. కొంచెం నువ్వులు యాడ్ చేశాను. అండ్ పెరుగన్నంకి పులిహోరకి ఫస్ట్ నేను అన్నం చల్లారబెట్టాను అనమాట. సో దాంట్లోనే ఈ పులిహోరది కూడా యాడ్ చేసేసి కలిపేస్తాం అనమాట. ఫైనలీ మన గుగ్గులు అయిపోయాయి అండ్ పులిహోర అయిపోయింది, పెరుగన్నం అయిపోయింది.
అండ్ ఇంకా ఏమున్నాయి, వడ అయితే మనం లాస్ట్లో చేద్దాం అనుకున్నాం కదా ఇలా. సో ఇప్పుడైతే వడ కూడా ప్రిపేర్ చేసేద్దాం. సో వడ అయితే లాస్ట్లో వేస్తున్నాను, ఎందుకంటే వేడిగా క్రిస్పీగా ఉంటుంది కదా తినే టైంకి అని చెప్పేసి. నేనైతే ఇలా ఫింగర్తోని చేస్తాను, చాలామంది ఇట్లా పేపర్ మీద పెట్టి అలా కూడా చేస్తారు, వీటిని చిట్టి గారెలు అని అంటారు. సో నేనైతే ఇలా హ్యాండ్లోనే వాటర్ తడిపేసుకొని నీట్గా చేసేస్తాను అనమాట. నాకు అలవాటు అండ్ ఇష్టం కూడా. సో అలా అనమాట. అండ్ మీకు అలసంద గారెలు ఇష్టమా, ఈ గారెలు ఇష్టమా అన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు రెండు ఇష్టమే, కానీ అలసంద గారెలు కొంచెం క్రిస్పీగా ఉంటాయి అండ్ అవి మనం ఎప్పుడూ చేసుకోలేము ఎక్కువగా. సో ఎక్కువగా అయితే మేము ఇవే చేస్తూ ఉంటాము. సో ఇది చైతు ఫేవరెట్ అనమాట, స్టార్ ఆఫ్ ది షో. సో అందుకే ఇది నేను సపరేట్గా చేస్తాను లాస్ట్లో, సో దట్ అంటే వేరే హాట్ ఐటమ్స్తో మిక్స్ కాకుండా. అండ్ ఇవి చాలా తొందరగా మాడిపోతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి. సో ఫస్ట్ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసుకున్నాను అనమాట. తర్వాత సేమియా కూడా ఇలా నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ రవ్వ, మనకి ఎంత నెయ్యి అవసరమో అంత యాడ్ చేసుకుంటూ అన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా అన్నీ ఏం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి మా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అండ్ మాకు ఇష్టమైనవి. మీకు ఇంకా ఏమైనా వేరే టైప్స్ ఇష్టం అంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. పంకిన్ సీడ్స్ కానీ, వాటర్మెలన్ సీడ్స్ కానీ, పిస్టాచోస్ కానీ ఏవైనా. సో అలా దాని తర్వాత కొంచెం ఇలాచీ కూడా యాడ్ చేశాను. పాలు పెట్టుకున్నాను ఇలా ఒక దాంట్లో మనం ఎంత షుగర్, మనకి ఎంత టాలరెన్స్ ఉంది అని చెప్పేసి చూసేసుకుంటే సరిపోతుంది. కొంచెం సగ్గుబియ్యం యాడ్ చేశాను. నార్మల్గా అయితే పక్కన కొంచెం నానబెట్టేసి తీసుకున్నా బాగుంటుంది, లేదంటే ఇలానే వేస్తే కొంచెం సేపు సిమ్లో ఉడికిస్తే ఉడికిపోతాయి అన్నమాట సగ్గుబియ్యము. ఆ తర్వాత అదే పాలలో రవ్వ అండ్ సేమియా కూడా యాడ్ చేసేస్తాను. మామూలుగా అయితే ఈ రాగిదైతే గిన్నె ఉంది కదా దేవుడికి ప్రసాదంది, దాంట్లోనే చేస్తాము. బట్ ఈరోజు కొంచెం ఎక్కువ చేసాము అనమాట, అందుకే వేరే దాంట్లోకి షిఫ్ట్ చేశాను, దాంట్లో సరిపోవట్లేదని చెప్పేసి. సో కన్సిస్టెన్సీ అయితే ఇలా వస్తుంది, రవ్వ సగ్గుబియ్యం సేమియా పాయసము. సో మనం కొంచెం చల్లగా అయ్యకూడదు, మిల్క్ అలా యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఫైనలీ మన మహాప్రసాదం టైం అయితే వచ్చేసింది. సో ఇలా అన్నీ పెట్టేసి సింపుల్గా దేవుడికి డెకోర్ చేసాము, బట్టలు పెట్టుకున్నాం అన్నమాట. సో మనం తీసుకున్న గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేశాము. అలా అయితే మా వరలక్ష్మి వ్రతం జరిగింది. సో టేస్టీ ప్రసాదాలు అన్నీ రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి తినేయడమే. సో మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అండ్ ఈ వ్లాగ్ పోస్ట్ చేసేవరకు కొంచెం డిలే అవుతుంది యాక్చువల్లీ. కొంచెం వర్క్స్ పోస్ట్పోన్ అవుతూ ఉన్నాయన్నమాట అండ్ కొన్ని రీజన్స్ వల్ల. సో అందుకని ప్లీజ్ బేర్ విత్ us. అండ్ ఇలా అయితే అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మన ఇంటికి స్పెషల్ గెస్ట్ అనమాట, టర్టిల్. నార్మల్గా ఇది నేను మీకు ఇంతకు ముందు కూడా చూపించాను, బట్ ఎప్పుడైనా ఫెస్టివల్ టైమ్స్లోనే పెడతామన్నమాట, అంటే మేబీ అది బ్రేక్ అయిపోతుంది అట్లా అని చెప్పేసి. సో ఈ అమ్మవారు వచ్చేసి మేము ఒకరింటికి వాయనం తీసుకోవడానికి వచ్చాము, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. క్యూట్ ఉన్నారు కదా, అందుకే షూట్ చేశాను. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. లైక్ మేము చాలామంది ఇంట్లోకి వెళ్ళాము వాయనం తీసుకోవడానికి, అండ్ మా ఇంటికి కూడా చాలా. హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? సో మీరంతా వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? సో మా వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా అయింది, వెరీ సింపుల్గా అండ్ సటిల్గా. సో ఐ హోప్ మీరందరు కూడా వరలక్ష్మి వ్రతం బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో నా సిల్వర్ కలెక్షన్లో అన్నీ చూపించాను, మేము ముందు రోజు తీసుకున్నవి. ఇది చూపించలేదన్నమాట, అగరబత్తి హోల్డర్. ఎంత బాగుంది కదా, నాకైతే ఇది మస్తు నచ్చేసింది. ఎందుకంటే ఒక ఫ్లవర్ వాజ్ లాగా ఉంది, లోపల మనం అగరబత్తి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఇది చూపించడం మర్చిపోయాను, బట్ చూపిద్దామని చెప్పి మళ్ళీ తీసుకొని వచ్చాను. సో యూ కెన్ సీ ఫ్లవర్ వాజ్